వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి సింగర్ మంగ్లీ కేసులో ఒక కొలిక్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ విలన్ ఎవరు అంటే మధు అనే పర్సన్. ఈ మధు అనే పర్సన్ ఎవరు? మంగ్లీ ఎవరైతే సింగర్ మంగ్లీ ఉందో వారి మంగ్లీ చెల్లెలకి ఫ్రెండ్. మన బాయ్ ఫ్రెండా ఇంకేదా అనేది తెలియదు, కానీ మంగ్లీ చెల్లెలకి మధు అనేటువంటి ఫ్రెండ్. మళ్ళీ ఇక్కడ వాళ్ళ తమ్ముడు అమాయకుడు బుద్ధివంతుడు, పాపం ఇలాంటి కేసు ఇక్కడ మోసం చేస్తారా అని చెప్పేసి లాయర్ సుబ్బారావు పైన వ్యాఖ్యలు చేసిండు కదా. సో ఇక్కడ మధు అనే గ్యాంగ్ లా భరత్ చౌహాన్ అనే ఒక పేరు వినిపిస్తుంది. తర్వాత మంగ్లీ తమ్ముడు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో వీళ్ళు నలుగురు ఏం చేసిందంటే ఇక్కడ మంగ్లీ బ్రాండ్ అంబాసిడర్ అంటే మంగ్లీ పేరు వాడుకొని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి సరిగ్గా మంగ్లీ చెల్లెలు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది అని చెప్పేసి బాధితులు చెప్పినటువంటి మాట. తర్వాత ఇక్కడ మంగ్లీ పేరు వాడుకొని కూడా సో ఇక్కడ అంటే సపోర్ట్ ఉన్నారు వారిది కంపెనీ అది అని చెప్పేసి మొత్తానికి మంగ్లీ బ్రాండ్ వాళ్ళు గట్టిగా వాడుతున్నారు. సో ఆల్రెడీ ఒక సెలబ్రిటీ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, సరే నిజమే కదా అని చెప్పేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో లేకపోతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళకి గోవా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, అక్కడ మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడం, తర్వాత వాళ్ళ ఎంజాయ్ చేయడం లాంటివి చేపించారు. వాళ్ళు కూడా అదే స్ఫూర్తి కొనసాగించి ఏం చేసిండ్రు, వాళ్ళని వీళ్ళని దాదాపుగా ఎంత 150 నుంచి 200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించుకున్నారంట. ఒకటి కాదు రెండు కాదు, 150 నుంచి 200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి. సో ఇక్కడ సుబ్బారావు మీద నిన్న మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో సుబ్బారావు కూడా ఏమంటుండో, సరే మంగ్లీకి సంబంధం లేకపోతే బాధితుల తరఫున ఫైట్ చేయి, వీళ్ళందరినీ బొక్కలు వేయచ్చు. సో ఇక్కడ మధు అనేటోడు మీ చెల్లెల్ని ట్రాప్ చేస్తుండో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సా లేకపోతే ఇంకేదో గానీ సో ఈ విధంగా నడుస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తే ఉల్టా సుబ్బారావు పైన కూడా కేసులు అవి అనేది జరగడం అనేది జరిగింది. సో ఇక్కడ సుబ్బారావు అనేటోడు బాధితుల పక్షాన ఫైట్ చేద్దాం అవసరం అని చెప్పేసి వీడు చెప్తుండు. సో ఇక్కడ మెయిన్ సూత్రధాడు ఎవడు? మధు అనేటోడు, తర్వాత భరత్ చౌహాన్ అనేటోడు, అలాగే మంగ్లీకి సంబంధించినటువంటి తమ్ముడు, తర్వాత వాళ్ళ చెల్లెలు, వీళ్ళందరూ దీంట్లో సూత్రధారులు. సో అమాయకులను బుట్టలు వేసుకోవడం, వాళ్ళకి పార్టీల పేరుతోటి గోవాలకి బ్యాంకాక్ లో అక్కడ ఇక్కడ తిప్పడాలు, తర్వాత వాళ్ళ నుంచి కోట్ల రూపాయలు ఇది చేసుకోవడాలు, దాదాపుగా 150 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. అండ్ ఇప్పటి వరకు అయితే 15-20 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ అంటే చెక్కులు ఇచ్చిన వాళ్ళు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ గా నిన్న మొన్న చూసుకున్నట్టయితే మంగ్లీ బాధితులు కూడా ఎక్కువ అవుతున్నారు. మరి ఇప్పుడు మంగ్లీ వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సో ఇక్కడ మంగ్లీ తప్పు చేస్తుందని చెప్పేసి అనట్లేదు, మీరు వీడియో స్టార్టింగ్ నుంచి మంగ్లీ తప్పు చెయ్యలేదు అని చెప్పేసి అంటున్నారు, మంగ్లీకి సంబంధం లేదు అంటున్నారు. కాకపోతే మంగ్లీకి తెలియకుండా ఇలాంటివి జరుగుతాయా? ఆమె బ్రాండ్ వాడుకుంటున్నప్పుడు ఒక సెలబ్రిటీ కాబట్టి ఇవన్నీ తెలియకుండా ఉంటాయా? మంగ్లీ ఫామ్ హౌస్ వాడుకున్నప్పుడు తెలియకుండా ఉంటుందా? మంగ్లీకి సంబంధించిన ఇంకేదైనా వాడుకుంటున్నప్పుడు మంగ్లీకి తెలియకుండా ఉంటుందా అన్నది ఇక్కడ సుబ్బారావు అడ్వకేట్ చేసినటువంటి క్వశ్చన్. మరి ఎప్పుడైనా వచ్చి తన బాధితురాల పక్షాన నిలబడితే డెఫినెట్ గా ఒక సెలబ్రిటీగా తనకి గౌరవం అనేది ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.